తెలుసా? సనాతన ధర్మం. మన ధర్మం ఏం చెప్తుంది? ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనం ధర్మ రక్షణలో ఉండాలి. ఎందుకంటే మన ధర్మం ఎవరి జోలికి వెళ్ళదు. అందరినీ కూడా అహింస అహింసో పరమో ధర్మ. అహింసో పరమో ధర్మ అంటే అహింస ఉండడమే ప్రతి మంచి ధర్మంగా చెప్పింది. అలాంటి ధర్మం ఇంకొకటి కూడా చెప్పింది, హింస. అహింసో పరమో ధర్మ ధర్మ హింస తదైవచ. మరి ఆ ధర్మానికే విఘాతం కలిగితే మనం ముందుండి కొట్లాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే మొదటి లైకే పరిమితం అవుతున్నాము. అహింసో పరమో ధర్మ చెప్పింది కాబట్టి హింస చేయకూడదు అంటుంది. కానీ దాని తర్వాత చెప్పిన శ్లోకం ఏంటి? ధర్మ హింస తదైవచ. ఈ ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం ముందుండి కొట్లాడి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ ధర్మం బాగుంటేనే మనం బాగున్నాము. మన ధర్మం లేకపోతే మనం లేము.